తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. ఏకకాలంలో 3 అంతర్జాతీయ విమానాల్లో బాంబులు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో విమానాశ్రయ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళన, హై టెన్షన్ నెలకొంది. ఈ బెదిరింపులు ప్రధానంగా 3 మార్గాల్లోని విమానాలకు వచ్చాయి. కన్నూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ వస్తున్న లుఫ్తానా ఎయిర్లైన్స్కి, అలాగే లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఈమెయిల్స్ అందిన వెంటనే విమానాశ్రయ అధికారులు వెంటనే అలర్ట్ అయిపోయారు. భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర విచారణ చేసేటువంటి బృందాలు అన్నీ కూడా రంగంలోకి దిగాయి. విమానాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రయాణికుల లగేజ్ మొదలుకొని క్యాబిన్లో ఉన్నటువంటి బ్యాగులు కాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. విమానం కార్గో విభాగాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అత్యంత జాగ్రత్తగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అణువు గాలిస్తూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్స్లో ఎక్కడైతే వాళ్ళు బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ వచ్చాయో, ఏ విమానాలకు వచ్చాయో మొత్తం ఆ ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని అనుమానంగా ఎవరైనా ఉన్నారా, అసలు ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు కొంతమందిని తరలించినట్టుగా తెలుస్తోంది. ఆ 3 విమానాలు ల్యాండింగ్ అయిన వెంటనే వాటిని ప్రత్యేకంగా ఐసోలేషన్ బేకు తరలిస్తున్నారు. ఈ బెదిరింపులు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద సీరియస్గా ఫోకస్ పెట్టారు క్రైమ్ విభాగం పోలీసులు. ఈమెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తులను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం విమానాశ్రయంలో భద్రతను చాలా కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రయాణికులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఈ బాంబ్ స్క్వాడ్ అందరూ కూడా పెద్ద మొత్తంలో బలగాలు అక్కడికి చేరుకునేసరికి ప్రయాణికుల్లో ఒక ఆందోళన ఎక్కువైపోయింది. ఏమైంది, ఏం జరుగుతుందని చెప్పి ఒక టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాం, చాలా విమానాలు కూడా ఇదే విధంగా ఫేక్ కాల్స్ చేశారు, ఫేక్ బాంబ్ బెదిరింపులు చేశారు, తర్వాత కటకటాల పాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇది ఫేక్, ఎందుకంటే గతంలో ఫేక్ కాల్స్ వచ్చినాయి కదా, గతంలో ఉత్పత్తి కాల్స్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు కదా ఆకతాయిలు. సో ఇది కూడా అదే అయి ఉంటుందని చెప్పి మన భద్రతా సిబ్బంది ఎవరు కూడా లైట్ తీసుకోరు. ఒకవేళ అదే ఆ రకమైనటువంటి బెదిరింపులు వస్తే, ఎందుకంటే ప్రయాణికుల భద్రత మనకు ముఖ్యం. మరి మనం ఏమాత్రం చిన్న ఏమరుపాటుగా ఉన్నా ఒకవేళ అది నిజమైతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి 1% రిస్క్ కూడా మన భద్రతా బలగాలు తీసుకోకుండా పెద్ద ఎత్తున ఆ ఈమెయిల్స్ వచ్చిన వెంటనే అప్రమత్తం అయిపోయారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని, అక్కడ లగేజ్ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటిది దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకలేదు, ఎలాంటి బాంబులు ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ కూడా భద్రతా సిబ్బంది తమ విధులు 100% నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్న ప్రయాణికులు మాత్రం కొంత ఆందోళన ఎక్కువైపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు. సో బాంబుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభ్యం కాలేదు. అది ఫేక్ కాల్ అని చెప్పి ఇప్పుడు దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. అయితే ఆ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కంప్యూటర్ నుంచి వచ్చినాయి, ఏ అడ్రస్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా టెక్నికల్గా దాన్ని శోధిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఆ ఆకతాయిల్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని చాలా కఠినంగా శిక్షిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఈమెయిల్స్ వచ్చిన వెంటనే భద్రతా సిబ్బంది ఆయా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి ఎక్కడైతే విమానాలు ల్యాండ్ అవుతాయో, పర్టికులర్గా ఏ విమానాలకు వచ్చాయో ఆ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి మరీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు.